హలో గైస్, వెల్కమ్ టు రుద్రా ఛానల్. మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందడానికి youtube.com/రుద్రా ఛానల్ టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందొచ్చు. అలాగే గంట సింబల్ ప్రెస్ చేయడం ద్వారా ఎప్పుడైతే మేము వీడియో అప్లోడ్ చేస్తామో అవి వెంటనే మీ మెయిల్కి అప్డేట్స్ రూపంలో వస్తాయి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు తెలంగాణ స్టేట్ SPDCL పవర్ బిల్ ఎలా పే చేయాలో చెబుతున్నాను. దానికోసం గవర్నమెంట్ వారు రూపొందించిన ఒక యాప్ ఉంది. అది ఎలా అంటే, ముందు మీరు గూగుల్ స్టోర్కి వెళ్ళాలి. మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ స్టోర్ లేదా ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ బాక్స్లో TS SPDCL అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ TS లిమిటెడ్. దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ ఏంటంటే, దీన్ని ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను రిజిస్టర్ చేశాను. రిజిస్టర్ చేసుకోవడానికి ఏం లేదు, మీ యొక్క సర్వీస్ నెంబర్ అని అడుగుతుంది. అంటే మీ పవర్ బిల్ కడతారు కదా, కరెంట్ బిల్ సర్వీస్ నెంబర్ అడుగుతుంది. అలాగే మీ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అయిపోవచ్చు. రిజిస్టర్ అయితే ఈ విధంగా మీకు హోమ్ పేజ్ అనేది వస్తుంది. దీంట్లో మీకు ఇక్కడ TS SPDCL కన్జ్యూమర్ సర్వీసెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. మీ పవర్ బిల్ కావాలి. మీరు రిజిస్టర్ చేసిన తర్వాత ఈ విధంగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు ఫస్ట్ ఆప్షన్లో పే యువర్ బిల్ వస్తుంది. సెకండ్ ఆప్షన్లో బిల్ హిస్టరీ చూసుకోవచ్చు. మిగిలిన సర్వీసెస్ అన్ని కింద చూడవచ్చు. కింద మొబైల్ నెంబర్ అప్డేట్ చేయొచ్చు. కంప్లైంట్స్ ఏమన్నా చేసుకోవచ్చు. మీ పవర్ మీటర్ ఏదన్నా దానికి రిలేటెడ్ ఇష్యూస్ వస్తే. అలాగే మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఇక్కడ. తర్వాత పవర్ బిల్, సపోజ్ మీరు పవర్ బిల్ కట్టాలనుకుంటే ఇక్కడ నేమ్ చూస్తుంది కదా, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను. రిజిస్టర్ అవ్వడం చాలా ఈజీ, ఏం లేదు. మీ యొక్క కన్జ్యూమర్ నెంబర్ అంటే సర్వీస్ నెంబర్ అంటే మీ కరెంట్ బిల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్తో ఈజీగా రిజిస్టర్ అయిపోవచ్చు. ఎటువంటి ప్రొసీజర్ ఏం లేదు. దాంతో రిజిస్టర్ అవ్వగానే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు ఒకవేళ బిల్లు కట్టాలనుకుంటే పే అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత సబ్మిట్. ఇక్కడ నేను ఆల్రెడీ డ్యూ అనేది కట్టేయడం జరిగింది. ఒకవేళ మీరు బిల్లు కట్టాలనుకుంటే ఇక్కడ మీ అమౌంట్ చూపిస్తుంది కదా, మీకు మెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ, అంటే మీ మెయిల్ ఐడి అంటే ఏదో ఒక మెయిల్ ఐడి మీకు ఉన్నది ఇచ్చేసి ఇక్కడ 2 ఆప్షన్స్ ద్వారా కట్టవచ్చు. ఒకటి ఏంటంటే బిల్ డెస్క్ అంటే డెబిట్ క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టడం. తర్వాత పేటిఎం వాలెట్ ద్వారా కట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు బిల్ అనేది ఈ విధంగా కట్టవచ్చు. ఇంకోటి ఆప్షన్ ఏంటంటే బ్యాక్ వస్తే బిల్ పేమెంట్ హిస్టరీ క్లిక్ చేస్తే సపోజ్ మీ ఆ నెంబర్ సబ్మిట్ చేయండి. మీరు లాస్ట్ ఎప్పుడు బిల్ కట్టారో చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, అమౌంట్ 154 పెయిడ్, డేట్ కూడా చూపిస్తుంది. అలాగే మీ మొత్తం చూసుకోవచ్చు, లాస్ట్ హిస్టరీ మొత్తం. ఈ హిస్టరీ తెలుసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ద్వారా, TS SPDCLది. అలాగే పవర్ కండిషన్, అలాగే కంప్లైంట్. మీరు ఏదైనా కంప్లైంట్ అంటే మీరు ఏదైనా ఇప్పుడు మీ ఏరియాలో మీటర్ ఇష్యూస్ కానీ ఏదైనా ఫాల్ట్ కండిషన్స్, వోల్టేజ్ రెగ్యులేషన్స్ అలాంటి కండిషన్స్ చూసుకోవచ్చు. అలాగే మీ అకౌంట్, ఇక్కడ మీరు రిజిస్టర్ అయిన మీ అకౌంట్ గురించి అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఏంటంటే ఇంకా సర్వీస్ నెంబరు అంటే దీంట్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మీకు 2-3 మీటర్లు ఉన్న దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ సర్వీస్ నెంబర్ అని నొక్కగానే ఇక్కడ కన్జ్యూమర్ రిజిస్ట్రేషన్ అంటే ఈ విధంగా చూస్తుంది. ఫస్ట్ ఇనిషియల్గా ఎంటర్ సర్వీస్, ఇక్కడ నెంబర్ నొక్కాలి. 9 డిజిట్స్ ఏముంటాయి. తర్వాత మెయిల్, తర్వాత మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అయిపోతాయి. ఈ విధంగానే రిజిస్టర్ అయ్యేది. ఇంకా ఎక్కువగా ఉంటాయి, అంటే ఎక్కువ మోర్ దెన్ 1, 2 ఉంటాయి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబరు అప్డేట్ చేయొచ్చు, మీది వేరే నెంబర్ ఇవ్వాలంటే. తర్వాత కంప్లైంట్ ఇలా చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు TS SPDCL యొక్క పవర్ బిల్ అనేది దీని ద్వారా కట్టుకోవచ్చు.
ఇది మీకు ఈ వీడియో లింక్, యాప్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా వాట్సాప్ గ్రూపు లింక్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.